కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి పంజా విసురుతుంది. జిల్లాలో రోజురోజుకు డెంగ్యూ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ వ్యాధితో పాటు వర్షాకాలం సీజన్లో సంభవించే మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి రోగాలతో జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 150 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులతో కిక్కిరిస్తోంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో రోగులతో నిండిపోతున్నాయి. నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి గ్రామంలో 9 డెంగ్యూ వ్యాధి కేసులు నమోదైనట్లుగా వైద్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రామస్తులలో ఆందోళన నెలకొంది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్సనందిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ డివిజన్లలో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఇంటి ఆవరణలో గల ట్యాంకులలో, కుండీలలో నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలంటూ, నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల దోమలు గుడ్లను పెట్టి దోమల ద్వారా విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని, కావున ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. ఏంటంటే మనకు ఈ వర్షాకాలంలో వచ్చే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు ఉంటాయి. నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు అంటే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కలరా ఈ విధంగా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాచి వడపోచిన నీళ్ళే తాగాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మనము ఆహార పదార్థాలు కూడా చల్లారిన ఆహార పదార్థాలు కాకుండా ఎప్పుడు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇది వాటర్ బార్న్ డిసీజెస్కి మనం ప్రివెన్షన్ చెప్తాము. అట్లనే మనం వెక్టర్ బార్న్ డిసీజెస్కి వస్తే మనకు ఈ దోమల ద్వారా మనకి ఈ మలేరియా, డెంగ్యూ, ఎందుకంటే కంటామినేట్ మనకి వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్టాగ్నేషన్లో ఈ దోమలు గ్రుడ్లు పెట్టి అది వృద్ధి చెందేసేసి మనకు ఈ మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం మనకు లాస్ట్ టైం హై రిస్క్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ప్రీ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ప్లస్ ఇదే విధంగా మనకి మలేరియా, డెంగ్యూ రాకుండా ఈ దోమల నివారణ కోసము ఫ్రైడే, డ్రై డేను ఖచ్చితంగా పాటిస్తూ, సో ఆ మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా మనం ఆయిల్ బాల్స్ ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉందో అక్కడ ఆయిల్ బాయిల్స్ వేయడము, తర్వాతనేమో ఈ యాంటీ లార్వల్ మెజర్స్ తీసుకొనేసేసి లార్వాని పూర్తిగా మనం నాశనం చేసినట్టయితే అది అడల్ట్ మస్కిటోగా డెవలప్ కాకుండా ఉంటుంది. దాని ద్వారా మనకి మలేరియా, డెంగ్యూ అన్నది రాకుండా కాపాడగలుగుతాము. ఆ చర్యలు మా శాఖ పరంగా విత్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకునేసేసి చేస్తున్నామండి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.